ఆచి చికెన్ మసాలా. తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హస్తనాలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి మంత్రాంగం చేస్తున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై హైకమాండ్ కు జగ్గారెడ్డి నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలపై చర్చించారని చెబుతున్నారు. సీనియర్ నేతలు వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ కు రాజ్యసభ ఇవ్వాలని కోరారని సమాచారం. మరోవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలకు జగ్గారెడ్డి సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఢిల్లీలోని కీలక సమావేశం కాంగ్రెస్ అధిష్టానంతో నిర్వహించారని చెప్పాలి. ఆయన ఒక ఏదైతే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల పైన ఆయన ఒక సీక్రెట్ గా ఒక నోట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది, నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలోని కీలక అంశాలు, రాజకీయ పరిస్థితులు, అంతర్గతంగా పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన కూడా ఆయన ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా పార్టీ పెద్దలను కలిసి మంత్రాంగం కూడా చేస్తున్నారు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క పనితీరు పైన కూడా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిని కలిసి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఖాళీ అవుతున్నటువంటి 2 రాజ్యసభ స్థానాలపైన కూడా ప్రముఖంగా చర్చించినట్టు కూడా చెప్తున్నారు. సీనియర్ నేతలైనటువంటి వి హనుమంతరావు కావచ్చు, జెట్టి కుసుమ కుమార్ కు రాజ్యసభ ఇవ్వాలనేది కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన పార్టీ పెద్దలకు జగ్గారెడ్డి సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా జగ్గారెడ్డి కూడా అనేక ఏదైతే దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులను కలిసి ఆయన నివేదికలు ఇస్తున్నటువంటి సందర్భం కూడా కోకొల్లలుగా ఉన్నాయని కూడా మనం చెప్పాలి. ప్రధాన ఈ సందర్భంగా జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయినటువంటి స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్, దాంతో పాటుగా నటరాజ్ ఇన్ఛార్జ్ తో కూడా గతంలోనే మాట్లాడినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. వి హనుమంతరావుకి కావచ్చు, జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరినట్టు కూడా ఆయన ఢిల్లీలో తెలపడం జరిగింది. రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గేని కలవడానికి ఢిల్లీ వచ్చారంటూ కూడా ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు సజ్జుల కారణంగా ఆయన బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కలవలేకపోయినా అన్నట్టు కూడా ఆయన తెలపడం జరిగింది. మల్లికార్జున ఖర్గేని కలిసి హనుమంతరావు కావచ్చు, దాంతో పాటుగా జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కూడా కోరినట్టు కూడా ఆయన తెలిపారు. వారికి రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలనేది కూడా విజ్ఞప్తి చేసినట్టు కూడా ఆయన ప్రయాణ చెప్పినటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కమ్మ నాయకుడికి అవకాశం ఇవ్వాలన్నట్టు కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కొంత కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం కూడా చేయాలనేది కూడా ఆయన కోరినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా జెట్టి కుమార్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వల్ల కుటుంబం నుంచి అందరూ కాంగ్రెస్ లోనే ఉన్నారని, ముందు నుంచి కూడా వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకే పనిచేసేటువంటి నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు కేటాయించాలనేది కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా విహెచ్ హనుమంతరావుకు సంబంధించి తెలంగాణలో అనేక మంది ముఖ్యమంత్రులతో ఆయన పనిచేశారు. 3 సార్లు రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చారు. వయసులో పెద్ద వ్యక్తి అయినటువంటి వ్యక్తి, దాంతో పాటుగా చురుకైన వ్యక్తి కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వాలనేది కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖర్గే జగ్గారెడ్డితో మాట్లాడుతూ రిటర్న్ ఇస్తూ కూడా ఆయన కమిటీలో చర్చిస్తాము, ఈ అంశం పైన కమిటీలో చర్చించి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇతర కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కూడా చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది ఉన్నా రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే తాము ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి భేటీలో ఆయన ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారనేది మాత్రం కొంత ఉత్కంఠ ఉంది. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో దాంతో పాటుగా అటు జీవన్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అవకాశం కావచ్చు, అంతర్గతంగా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ అధినాయకత్వం ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని
ఏమైనా రిపోర్ట్ అడిగిందా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.